హలో శాంతి. చెప్పు సుబ్బు. ఏంటి అంత నెమ్మదిగా మాట్లాడుతున్నావు? అమ్మ వాళ్ళు వింటారేమోనని. సరే, మనం అనుకున్నది ఏం చేసావు? నాకు భయంగా ఉంది సుబ్బు. ఇంట్లో చెప్పి ఒప్పించుకోవచ్చు కదా. మా వాళ్ళు ఒప్పుకోకుండా మీ వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు శాంతి? పైగా మనిద్దరి క్యాస్ట్ వేరే అని ముందుగా మీ వాళ్ళే వద్దన్నా అనొచ్చు. అనొచ్చు ఏంటి, ఖచ్చితంగా అంటారు. మా పెదనాన్న కూతురు ఇలాగే ఎవరినో ప్రేమిస్తే విషయం తెలియగానే దానికి గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేశారు, అమెరికా పంపించేశారు. అయితే నిన్ను కూడా ఏ ఎన్ఆర్ఐకో ఇచ్చి చేస్తారు మరి. ఉండిపో. అలా అనొద్దు సుబ్బు. అయితే మార్నింగ్ 4 o'clockకి బ్యాగ్ సర్దుకొని గేట్ బయటకు వచ్చేసాయి. సరే, వస్తానులే. ఆ శాంతి, ఇంట్లో ఉన్న జ్యువెలరీ తెచ్చుకో. మన పెళ్లిలో బోసిమెడతో ఎలా ఉంటావు? అన్నీ తెచ్చేయనా? అన్నీ తీసుకురా. అలాగే. అలా ప్లాన్ ప్రకారం సుబ్బు, శాంతి ఉదయం 4 గంటలకి శాంతి వాళ్ళ ఇంటి నుండి బయలుదేరి వెళ్ళిపోతారు. ఒక 4 ఊర్లు దాటిన తర్వాత తెల్లారిపోతుంది. ఓ టీ కొట్టు దగ్గర ఆగి, శాంతి కొంచెం టీ తాగుదాం. అయ్యో, నేను బ్రష్ చేయలేదు కదా సుబ్బు. నేను కూడా చేయలేదు. నేను వెళ్ళి 2 బ్రష్లు తీసుకొస్తాను, మరి ఇక్కడే కూర్చో. అమ్మో, ఈ ఊరు నేను ఎప్పుడూ రాలేదు. ఒంటరిగా ఎలా కూర్చుంటాను? ఏ ఊర్లో అయినా మనుషులే ఉంటారు. ఇంత పిరికిదానివైతే ఎలాగా? ఇక్కడ కూర్చో, నేను బైక్ మీద వెళ్తాను. ఇందాక వస్తున్నప్పుడు దారిలో కిరాణా కొట్టు చూశాను. ఇక్కడ నుంచి 2 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు బైక్ మీద. వెళ్ళి బ్రష్, పేస్ట్ తీసుకొని వస్తాను. ఇక్కడ మంచినీళ్ళు ఉన్నట్టున్నాయి కదా, ఇక్కడే ఫేస్ వాష్ చేసుకొని టీ తాగి మళ్ళీ బయలుదేరదాం. సరే, త్వరగా రా. సుబ్బు తన బైక్ మీద ఆ షాప్ వైపుగా అని వెళ్తాడు. కాసేపట్లో వస్తా అన్నవాడు 10 నిమిషాలైనా రాలేదు. ఏంటి ఇంకా రాలేదు? ఆ షాప్లో దొరకలేదో ఏమో, కాసేపు వెయిట్ చేద్దాం అని అలాగే కూర్చుంది శాంతి. అప్పుడే అక్కడికి ఓ వ్యక్తి తన కారులో వచ్చాడు. అన్నా, ఒక కప్పు టీ. సరే బాబు, ఇస్తాను, కూర్చో. టీ కొట్టువాడు అతనికి టీ తీసుకొచ్చి ఇస్తాడు. ఆ అబ్బాయి టీ తాగుతూ శాంతి వంక చూస్తాడు. వీడెవడో గుడ్ల గుబలా చూస్తున్నాడు. అందుకే నేను ఒంటరిగా ఉండను అన్నాను. ఈ సుబ్బు నన్ను కూడా తీసుకుని వెళ్ళొచ్చు కదా. అలా మనసులో ఆలోచిస్తోంది శాంతి. ఆ అబ్బాయికి అప్పుడే ఒక ఫోన్ కాల్ వస్తుంది. హలో గిరి గారు, చెప్పండి. సారీ వరుణ్, నేను బయలుదేరడానికి కాస్త ఆలస్యమైంది. నువ్వెక్కడున్నావు? నేను దారిలో టీ కొట్టు దగ్గర ఆగాను. అలాగా, సరే, నువ్వు అక్కడే ఉండు. ఓ అరగంట పడుతుంది, ఏమనుకోకు. పర్వాలేదు, నాకు ఈరోజు అంత గొప్ప పనులేమి లేవులేండి. మీరు నిదానంగా రండి. అరగంట ఇక్కడే కూర్చోవాలన్నమాట. ఈ ఊరు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. అరగంట ఏమిటి, 2 గంటలు కూడా ఉండొచ్చు అనుకున్నాడు. శాంతి సుబ్బుకి ఫోన్ ట్రై చేస్తూనే ఉంది. ఇప్పుడే వస్తానని వెళ్ళినవాడు అరగంట దాటినా రావడం లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందేంటి? ఏమై ఉంటుంది? తనకేదైనా యాక్సిడెంట్ అయిందా? అయ్యో, ఎలా తెలుసుకోవడం అంటూ కంగారు పడుతోంది ఆమె. ఎక్స్క్యూజ్ మీ, మీరెందుకు కంగారు పడుతున్నట్టు కనిపిస్తున్నారు? ఏమైంది? ఏదో అయ్యింది. నీకెందుకు? ఒక్కరే ఉన్నారు, పైగా కంగారు పడుతున్నారు. ఎందుకు ఏమిటి అని కనుక్కుంటే తప్ప. సుబ్బుకి ఫోన్ కలవడం లేదు. సుబ్బు అంటే ఎవరు? మీ తమ్ముడా? కాదు. ఓహో, బాయ్ ఫ్రెండా? అవును. మా పెళ్ళికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని మేము ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాం. ఇక్కడ దాకా వచ్చాక బ్రష్లు వేవని గుర్తొచ్చింది. వెనకాల షాపులున్నాయి, తీసుకొస్తానని వెళ్ళాడు. అప్పటి నుంచి ఫోన్ కలవడం లేదు. ఓహో, లేచిపోయి వచ్చారా? ఇదిగో మిస్టర్, చెప్పాను కదా అని చీప్గా మాట్లాడితే బాగుండదు చెప్తున్నా. సర్లేండి, పారిపోయి వచ్చారా? అవును, ఇంట్లో నుంచి పారిపోయి వచ్చినప్పుడు మీ బట్టలు సామాన్లు ఏం తేలేదా? తెచ్చాను. ఏవి మరి? సుబ్బు బైక్ ఉన్నాయి. ఓహో, అందులో నగలున్నాయా? ఉన్నాయి. అయితే మీ సుబ్బు ఇంక రాడులేండి. నువ్వెలా చెప్తావు రాడని? చేతిలో అన్ని నగలున్నప్పుడు ఇంక మీతో ఏం పని? అబ్బాయిలు ఆడవాళ్ల జ్యువెలరీ ఏం చేసుకుంటారు? పెట్టుకొని తిరుగుతారా ఏంటి? పెట్టుకొని తిరగకపోవచ్చు, అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, లైఫ్ సెటిల్ అయిపోతుంది. అదేంటి, 3-4 వేలకి జీవితం సెటిల్ అయిపోతుందా? 3-4 వేలేంటి? అవి అమ్మితే అంతే వస్తాయి మరి. అసలు మీరు ఎన్ని నగలు తీసుకొచ్చారు? ఒక పెట్టె నిండా తెచ్చాను. మరి పెట్టె నిండా బంగారు నగలంటే వాటికి ఎన్ని డబ్బులు రావాలి?
అసలే బంగారం రేటు విపరీతంగా పెరిగిపోయింది. ఆ ఆశ కొద్దీ మిమ్మల్ని తీసుకొచ్చుంటాడు. అయ్యో, అది బంగారం కాదు, నకిలీవే. శాంతి ఆ మాట చెప్పగానే వరుణ్ చేతిలో ఉన్న ఫోను చెయ్యి జారి కింద పడిపోయింది. అంత షాక్ అయ్యాడతను. ఏంటి, గిల్ట్ నగలా? అవును, నా దగ్గర అవే ఉన్నాయి. అది విన్నాక అతను గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. ఎందుకండి నవ్వుతున్నారు? ఇప్పటిదాకా నిన్ను చూస్తే జాలేసింది, ఇప్పుడు ఆ సుబ్బుగాడి మీద జాలేస్తోంది. ఇంతకీ వాడు మీ నగలు చూశాడా? లేదు. చూస్తే తిరిగి వచ్చేయొచ్చు. అసలు మీరేం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావడం లేదు. నేను సుబ్బు 6 months నుండి లవ్లో ఉన్నాం. అబ్బో, ఏదో 6 years అన్నట్టు చెప్పారే. అసలు ఎక్కడ కలిశారు మీరు? ఒక పెళ్లిలో కలిసాం. నేను లంగావని వేసుకొని చాలా నగలేసుకొని అందంగా రెడీ అయ్యాను. అందుకే సుబ్బు నన్ను చూసి ఫ్లాట్ అయిపోయాడు. నగలంటే గిల్ట్ నగలేనా? కాదు కాదు, మా అమ్మవి బంగారు నగలు. ఆ రోజు నాకు వేసింది. అవి చూసి పడ్డాడన్నమాట. అదేం కాదు, నన్ను చూసే ఇష్టపడ్డాడు. నేనంటే పిచ్చి తనకి. రోజుకి 2 గంటలు ఫోన్ మాట్లాడతాడు తెలుసా. మరి ఇప్పుడు ఫోన్ ఎత్తట్లేదేంటో. కలవట్లేదండి. కలిస్తే ఎందుకు ఎత్తడు? ఆహా, అయితే తిరిగి వస్తాడంటారు. ఖచ్చితంగా వస్తాడు. మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. సరే అయితే మీతో పాటు సాయంత్రం దాకా నేను ఇక్కడే ఉంటాను. అతను వస్తాడా రాడా చూద్దాం. అలాగే, చూద్దాం. వరుణ్ తన ఫోన్ నుండి గిరికి ఫోన్ చేసి, గిరి గారు, నాకు కొంచెం అర్జెంట్ పని పడింది, మీరు క్యాబ్లో వెళ్ళిపోండి అని చెప్తాడు. సరే బాబు. అలా ఉదయం నుండి మధ్యాహ్నం అయిపోయింది. సుబ్బు తిరిగి రాలేదు. అతని ఫోన్ కూడా కలవలేదు. అదే టీ కొట్టులో ఇద్దరూ చెరొక టీ తీసుకొని అందులో బన్ను ముంచుకొని తినేసి అక్కడే కూర్చున్నారు. ఎదురు చూపుల్లోనే సూర్యుడు తూర్పు నుంచి పడమరకెళ్ళిపోయాడు. సాయంత్రం 4:30 అయిపోయింది. చూసారా, మీ సుబ్బు గారికి ఇంకా బ్రష్ పేస్ట్ దొరకనే లేదు. వాడు ఖచ్చితంగా బ్యాగ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. రేపో ఎల్లుండో అమ్ముకుందామని రెడీగా ఉంటాడు. అప్పుడు విషయం తెలుస్తుంది. వాడి గుండె పగులుతుంది. పాపం, 6 నెలల వాడి కష్టాన్ని మీరు వృధా చేసేశారు. అంటే నా దగ్గర బంగారు నగలున్నాయని వాడు నన్ను బయటకు తీసుకొచ్చాడా? అవును శాంతి గారు, ఇప్పటికైనా నిజాన్ని అర్థం చేసుకోండి. అతను మిమ్మల్ని ప్రేమించలేదు. ఎలాగోలా మిమ్మల్ని నమ్మించి మీ దగ్గరున్న బంగారం తన సొంతం చేసుకోవాలనుకున్నాడు. కానీ దేవుడు వాడి తల మీదే మొట్టికాయ కొట్టాడు. ఒక రకంగా మీ అమాయకత్వమే మీకు వరమైంది. మీరు తిరిగి ఇంటికి వెళ్ళిపోండి. ఎలా వెళ్తాను? నేను సుబ్బుతో పారిపోతున్నానని ఉత్తరం రాసి మరీ వచ్చాను. ఇంకేం మొహం పెట్టుకొని వెళ్తాను? సరే, నేను ఒక ఐడియా ఇస్తాను, దాన్ని ఫాలో అవ్వండి. మీ వాళ్ళు ఓ 2 దెబ్బలు కొట్టినా ఇంటి పరువు పోదు, వాళ్ళ కోపం కూడా త్వరగా చల్లారుతుంది, మీ మీద ప్రేమ కూడా తగ్గదు అని చెప్పి ఆమెకు సలహా ఇస్తాడు అతను. పదండి, నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి ఆమెను తన కారులో తీసుకుని బయలుదేరుతాడు. వరుణ్ గారు, నాకు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. నేనే అడుగుదామనుకున్నాను, మళ్ళీ మీరెక్కడ కసురుతారో అని ఊరుకున్నా. నేను చెప్పినట్లు జరిగిందా లేదా నాకు ఫోన్ చేసి చెప్పండి ఇంటికి వెళ్ళాక. సరే. అలా అతను ఆమెని వీధి చివర దింపేసి తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు. ఇంటికి తిరిగి వచ్చిన కూతుర్ని చూసి ఆమె తల్లిదండ్రులు షాక్ అయ్యారు. శాంతి, ఉదయం నుంచి నీకోసం ఎంతలా ఏడుస్తున్నామో తెలుసా? నిజం చెప్పవే, పెళ్లి చేసుకొని వచ్చావా? లేదమ్మా. మరి ఎవరితోనో పారిపోతున్నానని లెటర్ రాసావు. నీ బట్టలు కూడా లేవు. అంటే నేను ఈ మధ్య కొత్తగా యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాను కదా. అయితే ఛానల్లో ఫ్రాంక్ వీడియోస్ చాలా వ్యూస్ వస్తాయి. అందుకే నేను ఒకవేళ ఎవరితో అయినా పారిపోతే మీరు ఎలా రియాక్ట్ అవుతారో అది ఇప్పుడు వీడియో తీస్తాను, యూట్యూబ్లో పెడతాను. ఆ మాట విన్నాక శాంతి తల్లి ఆమె చెంప మీద గట్టిగా కొడుతుంది. పిచ్చి పట్టిందా నీకు? యూట్యూబ్లో వీడియో పెట్టడం కోసం ఇంట్లో నుంచి పారిపోతున్నానని మా గుండె మీద బండ విసురుతావా? పొద్దున్నుంచి మంచినీళ్ళు కూడా ముట్టకుండా వెతుకుతున్నామే మేము. స్వరూప, ఇక నువ్వు ఊరుకో. అక్కడికి నా మనసు చెప్తూనే ఉంది నా బిడ్డ ఏ తప్పు చేయదని. అదే నిజమైంది. అదేదో పిచ్చితనం వల్ల చిన్న తప్పు చేసింది తప్ప మన గుండెల మీద తన్నేసి వెళ్ళిపోలేదు. నా బిడ్డని నేను అలా పెంచలేదు. అమ్మా శాంతి, నువ్వు నిజంగా నా బంగారానివి తల్లి. నీ మీద నేను పెట్టుకున్న నమ్మకం వృధా పోలేదు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆటలు ఆడొద్దమ్మా. మీ నాన్న తట్టుకోలేడు.
సారీ నాన్న, ఇంత బాధపడతారని తెలీదు. తెలిస్తే అసలు వెళ్ళేదాన్ని కాదు. నన్ను క్షమించండి. అవునే, నీ బ్యాగ్ ఏమైంది? బట్టలేవి? అది అమ్మా, నేను బ్యాగ్ తీసుకొని ఊరి చివరి దాకా వెళ్ళానా, ఆటో వాడు డబ్బులు ఎక్కువగా అడిగితే వాడితో గొడవ పెట్టుకున్నాను. ఆ గొడవలో బ్యాగ్ ఆటోలో ఉందని మర్చిపోయాను. వాడు వెళ్ళిపోయాడు. నా చేతిలో ఫోన్ మాత్రమే మిగిలిపోయింది. అందుకే ఇంత దూరం నడుచుకుంటూ వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది. సర్లే, పోతే పోయాయి. నువ్వు క్షేమంగా ఉన్నావు. మా ప్రాణం మళ్ళీ తిరిగొచ్చింది. అలా ఆ రోజుకి గండం గట్టెక్కిపోయింది. శాంతి నగలు తీసుకెళ్లిన సుబ్బుకి మరుసటి రోజు అవి గిల్ట్ నగలని అర్థమైపోయింది. దాంతో అతనికి గట్టి షాక్ తగిలింది. తిక్క మొహంది. నగలంటే బంగారు నగలని కూడా అర్థం కాలేదు దానికి. అమ్మో, దాన్ని వదులుకోకూడదు. ఈసారి ఎలాగైనా బంగారు నగలు కొట్టేయాలి అనుకుని శాంతికి ఫోన్ చేస్తాడు. శాంతి, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? నాకొక్క ఫోన్ కూడా చేయక్కర్లేదా? ఒరేయ్, నువ్వు చేసిన మోసం అంతా నాకు అర్థమైంది. ఇంకొకసారి నాకు ఫోన్ చేసి నన్ను కలవాలని అనుకున్నావో పోలీసులకు పట్టిస్తాను, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేస్తుంది ఆమె. ఆ వరుణ్ లేకపోతే వీడు మోసం చేశాడని నాకు నిజంగానే అర్థమయ్యేది కాదేమో. అమ్మో, ఒక మనిషిని ఇంత గుడ్డిగా నమ్మకూడదన్నమాట. థ్యాంక్స్ వరుణ్ అని మనసులోనే చెప్పుకొని తన పని తాను చూసుకుంది ఆమె. కొద్ది రోజులు గడిచాక, స్వరూప, నేను మన శాంతి కోసం ఒక మంచి సంబంధం చూశాను. అదేంటండి, అమ్మాయికి అప్పుడే పెళ్లి చేయనన్నారుగా? అన్నాను, కానీ ఎందుకో నా మనసు ఆందోళనగానే ఉంది. మొన్న సరదాకి చేసినట్లు నిజంగా చేస్తే మనం తట్టుకుని బ్రతుకుతామా? దాన్ని బంగారంలా చూసుకునే ఓ కుటుంబంలోకి పంపించాలి. అలాంటి కుటుంబం ఒకటి ఉంది. ఇప్పుడు అవకాశం పోగొట్టుకుంటే మళ్ళీ అలాంటి సంబంధం దొరక్కపోవచ్చు. అది మీ కూతురండి, మీ ఇష్టం. పైగా మీరు చెప్తే అది కాదనకుండా చేసుకుంటుంది. అలా అనుకున్న భార్యాభర్తలు కూతురికి చెప్పి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. ఈ పెళ్లి చూపుల గోలేంటో ఎలాగోలా చెడగొట్టుకోవాలి. నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను, చెడగొడతాను, ఏదో ఒకటి చేసి చెడగొడతాను అనుకుంది శాంతి. మరుసటి రోజు పెళ్లి చూపులకు ఏర్పాట్లు జరిగిపోయాయి. పెళ్లి వాళ్ళు రానే వచ్చారు. అమ్మా, నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు. నేను చెప్తున్నా వినకుండా తీసుకొచ్చారెందుకు అన్నాడు ఆ పెళ్లి కొడుకు తన తల్లితో. ప్లీజ్ నాన్న, అలా అనకు. మీ నాన్న వింటే మన ఇద్దరికీ కలిపి క్లాస్ తీసుకుంటాడు. అమ్మాయిని చూశాక నచ్చలేదని చెప్తే వినడానికి ఛాన్స్ ఉంది. సరే అమ్మా, ఈ పెళ్లి చూపులు పూర్తయ్యాక మాత్రం నేను చెప్పింది నాన్న వినేలా నువ్వే చేయాలి. నీదే భారం. సరే సరే, కానీ ఇష్టం లేనట్టుగా మొహం పెట్టకు. ఒకవేళ అమ్మాయి బాగుంటే ఒప్పుకోవచ్చు కదరా. బాగున్నా సరే నేను ఒప్పుకోను, అంతే. సర్లే, నీ ఇష్టం. అలా వాళ్ళు స్వరూప రామనాథంల ఇంట్లోకి వెళ్ళారు. స్వరూప శాంతిని చక్కగా ముస్తాబు చేసి తీసుకొచ్చి వాళ్ళ ముందు కూర్చోబెడుతుంది. రే, అమ్మాయి చక్కగా ఉందిరా, ఒకసారి చూడు. నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా. ఏంట్రా గుసగుసలు? అమ్మాయిని చూడ్డానికే కదా వచ్చావు. చూసి నచ్చిందో లేదో చెప్పు అని విష్ణువర్ధన్ గట్టిగా అనేసరికి అతను శాంతి వైపు చూశాడు. ఆమెను చూడగానే అతని కళ్ళు వెలిగిపోతాయి. పెళ్లి చూపులు శాంతితోనా? ఈ విషయం తెలియక నిన్నటి నుంచి పిచ్చోడ్లా టెన్షన్ పడుతున్నాను. వెయిట్, శాంతిని పెళ్లి చేసుకోవాలని కూడా నేను అనుకోలేదు కదా. మరి తనని చూడగానే ఇంత ఆనందం ఎందుకు నాకు? అంటే ఇన్ని రోజులుగా నేను తన్ని మిస్ అవుతున్నాను. నా మనసేంటో నాకే అర్థం కాలేదు. ఇప్పుడు తను నాకు ఓకే చెప్తుందా లేదా అపార్థం చేసుకుంటుందా? ఆ రోజు తనతో ఉన్న పరిచయాన్ని అవకాశంగా తీసుకొని ఇలా పెళ్లి చూపులకు వచ్చానని తిడుతుందా? ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో. ఇప్పుడు ఇదొక భయం. రే వరుణ్, పిల్లని చూసావుగా, ఇంటికి వెళ్ళాక అభిప్రాయం చెప్దామా? వద్దమ్మా, అంత పని చేయకు. నాకు నచ్చింది. ఏంట్రా సడన్గా ప్లేట్ మార్చేశావు? ఇంటి దగ్గర నుండి గొడవ పెడుతున్నావు పెళ్లి చూపులొద్దని. అదంతా చెప్పే టైం కాదమ్మా. సరే అమ్మా, తనతో మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వమని చెప్పమ్మా. అబ్బాయి మీ అమ్మాయితో మాట్లాడానంటున్నాడు అన్నయ్య గారు. మీకేం అభ్యంతరం లేకపోతేనే. అయ్యో, పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు, కలకాలం కలిసి బతకాల్సిన వాళ్ళు, పైగా ఈ తరం పిల్లలు ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవాలని అనుకుంటారు కదా. మేమెందుకు అభ్యంతరం చెప్తామమ్మా. అమ్మా శాంతి, మీరిద్దరూ పెరట్లోకి వెళ్ళి మాట్లాడుకోండి. సరే నాన్న అని చెప్పి శాంతి పెరట్లోకి వెళ్ళిపోయింది. వరుణ్ ఆమెను అనుసరిస్తూ వెళ్ళాడు. ఇప్పుడు వీడితో ఏం మాట్లాడాలో కర్మ అని ఆలోచిస్తూ గోళ్లు గిల్లుకుంటుంది శాంతి.
గోళ్ళు గిల్లింది చాలే, ఒకసారి తలెత్తి చూస్తే వచ్చిందెవరో తెలుస్తుంది. వరుణ్ అంటూ ఆమె వెనక్కి తిరిగి చూసింది. వరుణ్, మీరా? నేనే. అంటే ఈ పెళ్లి చూపులు నేను కావాలని అరేంజ్ చేయలేదమ్మా తల్లి, నన్ను నమ్ము. అంటే మీకు ఇష్టం లేదా? అలా నేనెక్కడన్నాను. మరి నీలాగే పెళ్లి చూపులు నాకు ఇష్టం లేదు. ఇక్కడికి వచ్చాక నిన్ను చూడగానే నా అభిప్రాయం మారిపోయింది. నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతే ఒప్పుకో, బలవంతం ఏం లేదు. లేదు వరుణ్, అంటే నేనంటే కొద్దిగా కూడా ఇష్టం లేదా? అలా కాదు. ఇంకా ఆ సుబ్బుగాడిని లవ్ చేస్తున్నావా? ఛీ, వాడి పేరు ఎత్తొద్దు. అమ్మయ్య, సగం లైన్ క్లియర్ అన్నమాట. మరి నీ ప్రాబ్లం ఏంటి శాంతి? నేను సుబ్బుని ప్రేమించిన విషయం, తనతో పాటు వెళ్ళిపోవాలనుకున్న విషయం అన్నీ నీకు తెలుసు. మరి నేను నిన్ను ఎలా పెళ్లి చేసుకోని చెప్పు? నీ గురించి అన్నీ తెలిసిన వాడినే కదా నువ్వు పెళ్లి చేసుకోవాలి. అలా కాదు, గిల్టీగా ఉంటుంది కదా. ఈ విషయం దాచిపెట్టి నువ్వెవరినైనా పెళ్లి చేసుకుంటే అప్పుడు నువ్వు గిల్టీ ఫీల్ కావా? అవుతాననుకో. అతను ఆమెకి దగ్గరగా వెళ్ళి ఆమె 2 చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని, నువ్వు నాకు పరిచయమైన రోజు నుండి మళ్ళీ నిన్ను కలిసే రోజు ఎప్పుడొస్తుందా అని నేను ఎదురు చూస్తున్నాను తప్ప వేరే ఏ విషయం గురించి నేను ఆలోచించలేదు. ఒక్క రోజులో నీ మనసు, నీ అమాయకత్వం నాకు అర్థమయ్యాయి. మళ్ళీ కలవాలనిపించింది. కానీ అడ్వాన్స్ తీసుకుంటున్నానని అనుకుంటావేమోనని ఫోన్ కూడా చేయలేదు. నాకు కూడా నేను కలవాలనిపించింది వరుణ్. సుబ్బును గుర్తు చేసి వెక్కిరిస్తావేమోనని నేను కూడా ఫోన్ చేయలేదు. జరిగిన విషయం మర్చిపో. ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక పొరపాటు జరుగుతుంది. నాతో పెళ్ళి ఇష్టమా కాదా అది చెప్పు అని ఆమె కళ్ళలోకి నేరుగా చూస్తూ ప్రశ్నించాడు అతను. నిజానికి నాకు పెళ్ళంటే ఇష్టమే లేదు, కానీ నీతో పెళ్ళంటే కాదనాలని అనిపించడం లేదు. థ్యాంక్ యూ డియర్, ఐ లవ్ యూ అని ఎంతో సంతోషంగా చెప్తాడు ఆమెకు. ఆ తర్వాత వాళ్ళ అంగీకారంతో పెద్దవాళ్ళు ఎంతో ఘనంగా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తారు. ఇద్దరూ కలిసి ఒక కొత్త జీవితాన్ని ఆనందంగా మొదలుపెడతారు. 3 ఏళ్లలో 2 పిల్లలు పుట్టేస్తారు వాళ్ళకి. అత్తమామలు, భర్త, పిల్లలు అందరి వైపు నుండి ఆమెకు కావలసినంత ప్రేమ దొరుకుతుంది. జీవితం హాయిగా గడిచిపోతుంది. అలా ఇంకో 2 ఏళ్ళు గడిచాక లైఫ్ చాలా హ్యాపీగా ఉందని అనుకుంటూ వచ్చాను. కానీ ఇలా ఖాళీగా ఇంట్లో కూర్చోబుద్ధి కావడం లేదు. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. స్కూల్లో చేర్పించేసి నేను ఉద్యోగానికి వెళ్ళొచ్చు. ఈ మాట ఆయనతో చెప్తే ఏమంటారో అని అనుమానిస్తూనే ఓ రోజు తన మనసులోని మాట బయటపెట్టింది. శాంతి, పెద్దోడంటే స్కూల్కి వెళ్తున్నాడు, చిన్నోడు ఇంకా ఇంట్లోనే కదా ఉంటున్నాడు. అయినా నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏంటి? నేను చూసుకుంటాను కదా. నువ్వు ఇంకా నన్ను 6 ఏళ్ల క్రితం చూసిన శాంతిలాగే అమాయకురాలనని అనుకుంటున్నావు. నీ సావాసంలో నేను ఎన్నో నేర్చుకున్నాను. సమయస్ఫూర్తితో ఆలోచించడం, ధైర్యంగా ఉండడం, కుటుంబం పట్ల బాధ్యతగా ఉండడం, ఇవన్నీ. నేను కూడా ఓ ఉద్యోగం చేస్తే జీవితంలో ఏదో సాధించానన్న ఒక తృప్తి నాకు కూడా ఉంటుంది కదా. కానీ అందుకు నువ్వు పిల్లల్ని బాధ పెట్టాల్సి వస్తుంది శాంతి. రోజంతా నువ్వు ఆఫీస్లో ఉంటావు, వాళ్ళకి నీ ప్రేమ ఎప్పుడు దొరుకుతుంది? నేను ఎలాగో ఉండలేను, నువ్వైనా ఉండకపోతే ఎలా? అలా అంటావేంటి వరుణ్? అత్తయ్య, మామయ్య పిల్లల్ని చూసుకుంటున్నారు కదా. చూద్దాంలే శాంతి, ఊరికే ఇదే విషయం గురించి గొడవ పడకు. అలా వాళ్ళ మధ్య ఉద్యోగానికి సంబంధించిన వాగ్వాదం మొదలైంది. వరుణ్ తన మనసుకు నచ్చ చెప్పుకోలేకపోయాడు. భార్య ఉద్యోగం చేయడం అనవసరమని అతని అభిప్రాయం. ఆ గొడవ పూర్తిగా తేలకముందే ఓసారి మార్కెట్లో శాంతికి సుబ్బు కనిపిస్తాడు. అతన్ని చూడగానే శాంతి భయపడి వెనక్కి వచ్చేస్తుంది. అత్తయ్య, నాకు కాస్త తలనొప్పిగా ఉంది, మీరు సామాన్లు తీసుకొని వచ్చేస్తారా? నేను బాబుని తీసుకొని వెళ్ళిపోతాను అంటూ గబగబా వెళ్ళిపోతుంది. దాంతో ఆమె అత్తగారు శ్రీలక్ష్మిలో చిన్న అనుమానం పుడుతుంది. ఎవరితను? వాణ్ణి చూడగానే ఎందుకు పారిపోతుంది శాంతి అని అతని దగ్గరికి వెళ్ళి, బాబు చెప్పండి ఆంటీ, ఇదిగో ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎప్పుడైనా చూసావా? శాంతి ఫోటో చూపించి అడుగుతోందేంటి? ఎందుకు నన్ను అడుగుతున్నారు? తను కనిపించట్లేదు బాబు, అందుకే అందరినీ అడుగుతున్నాను. ఎవరితో అయినా పారిపోయి ఉంటుంది. అదేంటి బాబు అలా అన్నావు? ఈ పిల్ల ఓసారి నాతో కూడా పారిపోయి వచ్చింది కదా, అలాగే ఇంకెవరితోనో పారిపోయి ఉంటుంది అంటూ వంకరగా మాట్లాడాడు సుబ్బు. అది విన్న తర్వాత ఆమెలో కోపం పెరిగిపోయింది. ఆ రోజు సాయంత్రం వరుణ్ ఆఫీస్ నుండి తిరిగి వచ్చాక ఆమె తల్లిదండ్రులిద్దరూ కలిసి వరుణ్తో విషయం చెప్పారు.
పెళ్లికి ముందే ఎవరితోనో లేచిపోయి తిరిగి వచ్చిన దాన్ని వీళ్ళ బాబు మనకంటగట్టాడు. ఒరేయ్ వరుణ్, మనం ఈ విషయాన్ని తేలిగ్గా వదిలిపెట్టకూడదు. రేపే మీ అత్తగారింటికి వెళ్ళి గొడవ చేయాల్సిందే. వాడా మాట నాతో అన్నాడు కాబట్టి సరిపోయింది. రేపు ఇంకెవరితోనైనా అలాగే అంటే అందరి ముందు మన కుటుంబానికి ఎంత అవమానం. ఆమె మాటలకి విష్ణువర్ధన్ కూడా వంత పలికాడు. అత్తయ్య ప్లీజ్, గతంలో ఏదో తెలియక చిన్న పొరపాటు చేశాను. దాని గురించి ఇప్పుడు గొడవ చేసి మా కాపురం ఎందుకు పాడు చేస్తారు? ఏంటి, మేము నీ కాపురం పాడు చేస్తున్నామా? ఇంత పెద్ద విషయం దాచి నా కొడుకును పెళ్లి చేసుకున్ననేది మోసం కాదా? నువ్వు ఇంట్లో కోడలిగా కాలు పెట్టినప్పటి నుండి నిన్నొక్క మాటైనా అన్నామా మేము? ఇంటి పనిలో, పిల్లల పనిలో అన్నింట్లో నేను నీకు సాయం చేస్తున్నాను. నా కూతుర్లా చూసుకుంటున్నాను. కానీ నువ్వు ఇలాంటి నీచమైన వ్యక్తిత్వం ఉన్న అమ్మాయివని తెలుసుంటే అసలు నా కోడలిగా ఈ ఇంటికి రానిచ్చేదాన్నే కాదు. ఈ విషయం మీ అమ్మా నాన్నల ముందు తేల్చుకోవాల్సిందే అంటూ గొడవ పెద్దది చేసింది ఆమె. అవునరా వరుణ్, ఈ మధ్య ఉద్యోగం కూడా చేస్తానంటూ నీతో గొడవలు పడుతోంది కదా. ఏ రకంగా చూసినా ఈ అమ్మాయి మన ఇంట్లో ఉండడం మంచిది కాదని నాకు అనిపిస్తోంది అన్నాడు విష్ణువర్ధన్. చాలాసేపటి వాదన తర్వాత వరుణ్, ఇంక చాలు, ఆపండమ్మా. ఇప్పుడు మీరు చెప్పిన విషయం నాకు కొత్తగా తెలిసిందేం కాదు. అంటే ఇది ఎవరితోనో లేచిపోయిందని నీకు ముందే తెలుసు? అవునమ్మా, తెలుసు. ఎవరితోనో లేచిపోయి తిరిగి వచ్చిన దాంతో నువ్వెలా కాపురం చేశావురా? ఇలా తయారయ్యావేంట్రా? అమ్మా ఆపండి, ఇంకోసారి తన గురించి చీప్గా మాట్లాడొద్దు. శాంతి ఆ రోజు బయటికి వచ్చిన మాట నిజం. కానీ ఆ రోజంతా శాంతి అతనితో కాదు, నాతోనే ఉంది. వాడు తనని ఒక ఊర్లో దింపేసి తన నగలు తీసుకొని పారిపోయాడు. అప్పటి నుండి తిరిగి ఆమె తన ఇంటికి చేరే వరకు నేను తన దగ్గర ఉన్నాను. తనని జాగ్రత్తగా ఇంటికి చేర్చాను. ఆ రోజే నాకు శాంతి అమాయకత్వం బాగా నచ్చింది. అందుకే తనని పెళ్లి చూపుల్లో చూడగానే నేను ఓకే చెప్పేశాను. కూతుర్లా చూసుకున్నానని అంటున్నావు కదా అమ్మా. నా చెల్లెలు తప్పు చేసిందని వాళ్ళ అత్తగారింట్లో తెలిస్తే దాని కాపురం కూలిపోవాలని నువ్వు కోరుకుంటావా? శాంతికి మాయమాటలు చెప్పి వాడు ఇల్లు దాటించి బయటికి తీసుకెళ్లాడు, అంతే. ఆ మాత్రం దానికి నా భార్యను నేను వదిలేయాలా? నువ్వేంటి నాన్న, తను నాకు తగదు అని మాట్లాడుతున్నావు? ఇన్నేళ్లుగా తను మీతో ఎంత మంచిగా ఉంది, అదంతా మర్చిపోతారా? ఉద్యోగం కోసం నాతో నా భార్య గొడవ పడుతుందని నేను తన మీద కోపం చూపించాలా? ఒకవైపు ఇంటిని నడిపిస్తూ మరోవైపు ఉద్యోగం చేస్తూ నా భార్య అలసిపోకూడదని నేను తనని బయటికి పంపకూడదు అనుకున్నాను. తనకి వీలైనంత విశ్రాంతి దొరకాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాని తను ఉద్యోగం చేయడం నాకేం సమస్య కాదు. ఒకవేళ రేపటి రోజు నాకంటే గొప్ప ఉద్యోగం చేసినా కూడా నా భార్యలో ఉన్న సమర్థతను చూసి మెచ్చుకుంటాను, గర్వపడతాను. అంతేకాని అసూయపడను. శాంతి నా భార్య, నా ప్రాణం, నాకు తను సర్వస్వం. మీరు తనని అపార్థం చేసుకొని నాకు దూరం చేయాలని ఇంకెప్పుడు ప్రయత్నం చేయొద్దు. జరిగిందంతా మర్చిపోండి, మళ్ళీ ఎప్పట్లా ఉండండి. మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. వరుణ్ మాట్లాడిన తీరుకి అతని తల్లిదండ్రులు మౌనంగా ఉండిపోయారు. భర్తకి తన మీదున్న ప్రేమ చూసి శాంతి మరింత పొంగిపోయింది. చేతులు జోడించి అతనికి థ్యాంక్స్ చెప్పుకుంది. ఇది చాలా చిన్న విషయం శాంతి, నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సిన విషయం మరొకటి ఉంది. ఏంటండి అది? నీకు తెలియకుండా మా ఆఫీస్లో నీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి నీకోసం ఓ ఉద్యోగం సంపాదించాను. ఇదిగో దానికి సంబంధించిన జాయినింగ్ ఆర్డర్ ఇది. సారీ వరుణ్, నీ మంచితనం నేను అసలు అర్థం చేసుకోలేకపోయాను. మొగుడు పెళ్ళాలన్నాక ఏదో విషయం మీద గొడవ రాకుండా ఉంటుందా ఏంటి? ఎంత పెద్ద గొడవ తర్వాత అయినా సరే ఒకరి కోసం ఒకరు నిలబడితేనే అది బంధం అవుతుంది. ఉద్యోగం చేస్తేనే నీ ఆత్మగౌరవం నిలబడుతుందని నువ్వు అనుకుంటున్నావు కదా, అలాగే చెయ్యి. మధ్యలో మానేస్తే నేనేమంటానని ఆలోచించాల్సిన పని లేదు. నువ్వు ఎప్పుడు కావాలన్నా మానేయొచ్చు. ఇది నీ సంతోషం కోసం మాత్రమే. మన కుటుంబంలో ప్రతి ఒక్కరి సంరక్షణ నా పూర్తి బాధ్యత. అది నాకు ఎప్పుడు బరువు కాదు. చాలా చాలా థ్యాంక్స్ అండి, మీరు దొరకడం నిజంగా నా అదృష్టం అంటూ మురిసిపోయింది శాంతి. కొడుకు కోడలి మధ్య ఉన్న ప్రేమను చూసి, ఇంతగా ఒకరినొకరు ప్రేమించుకునే మిమ్మల్ని దూరం అయిపోవాలని మాట్లాడాం మేము. చాలా తప్పు చేశామని అనిపిస్తోంది. సారీ శాంతి. అత్తయ్య, మావయ్య, మీరు నాకు సారీ చెప్పే రోజు ఎప్పుడు రాకూడదు. ఏదో అపార్థం, ఒక మాట అన్నారు అంతే కదా, వదిలేయండి. అలా కుటుంబం అంతా మళ్ళీ ఒకటిగా కలిసిపోయింది. శాంతి కూడా భర్తతో పాటు ఉద్యోగానికి వెళ్ళడం మొదలుపెట్టింది. ఒక స్త్రీగా, ఒక అమ్మగా, ఒక భార్యగా, ఒక కోడలిగా, ఒక కూతురిగా, అన్ని రకాలుగా ఆమె జీవితం పరిపూర్ణమైంది.
అర్థం చేసుకునే భర్త దొరకడం ఓ వరం. అలాంటి వరం ప్రతి ఆడపిల్లకి దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నుంచి మన కథలు ఫేస్బుక్ పేజ్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. తప్పకుండా ఫాలో చేస్తారని ఆశిస్తున్నాను. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. అందరికీ ధన్యవాదాలు.